విక్టరీ వెంకటేష్ ఎత్తుకున్న ఈ 2 సంవత్సరాల బాలుడు 9 చిత్రాలలో బాలనటుడుగా, 30 చిత్రాలకు పైగా హీరోగా నటించిన ఈ ఈ బాబు ఇప్పుడు సూపర్ స్టారు. అతడే మహేష్ బాబు. బాలనటుడిగా దాదాపు 9 చిత్రాల్లో నటించడం అనేది జరిగింది. ఆ 9 చిత్రాలేందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ సినిమా 'నీడ' నవంబర్ 29, 1979లో విడుదలైన ఈ చిత్రంలో తాను తెరపైకి వచ్చినప్పుడు మాస్టర్ మహేష్ బాబు వయసు కేవలం 4 సంవత్సరాలే. ఈ సినిమాకు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇక రెండో సినిమా 'పోరాటం' డిసెంబర్ 9, 1983లో రిలీజ్ అయిన ఈ సినిమా కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో కృష్ణ గారి తమ్ముడిగా యాక్టింగ్ చేశారు. ఇక మూడో సినిమా 'శంఖారావం' జూలై 16, 1987లో విడుదలైన ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం కృష్ణ గారే చేశారు. ఈ సినిమాలో ఒక సిబిఐ ఆఫీసర్ అయిన కృష్ణ గారి కొడుకుగా మహేష్ బాబు యాక్ట్ చేశారు. ఇక నాలుగో సినిమా 'రౌడీ' ఆగస్టు 12, 1988లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు మన మహేష్ బాబు అన్నగారు రమేష్ బాబు హీరో. ఇక ఐదో సినిమా 'ముగ్గురు కొడుకులు' అక్టోబర్ 20, 1988 ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం కృష్ణ గారే చేశారు. ఈ సినిమాలో కృష్ణ గారి బ్రదర్స్గా మహేష్ బాబు ప్లే చేశారు. ఇక ఆరో సినిమా 'గూఢచారి 1117' 1989 ఏప్రిల్ 21 రిలీజ్ అయిన ఈ సినిమా కోడి రామకృష్ణ డైరెక్టర్. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక చిన్న టూరిస్ట్ గైడ్గా రోల్ ప్లే చేశారు. ఇక ఏడో సినిమా 'కొడుకు దిద్దిన కాపిరం' సెప్టెంబర్ 21, 1989లో విడుదలైన ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం కృష్ణ గారే చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ ప్లే చేసి అప్పట్లో టాక్ ఆఫ్ టాలీవుడ్గా మారారు. ఇక ఎనిమిదో సినిమా 'అన్నా తమ్ముడు' జూలై 27, 1990లో విడుదలైన ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం కృష్ణ గారే చేశారు. మహేష్ బాబు స్టార్గా ఇందులో కనిపించడం జరిగింది. ఇక తొమ్మిదో సినిమా 'బాలచంద్రుడు' సెప్టెంబర్ 21, 1990లో విడుదలైన ఈ సినిమాకి ఎడిటింగ్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం కృష్ణ గారే చేశారు. 1999లో 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఈ సినిమాలో ఒక హీరో ఈ చిన్న టైటిల్ రోల్ పాత్రను పోషించడం అనేది జరిగింది. బాలచంద్రుడు అనే టైటిల్ రోల్